సజీవ వాహిని ఇది సత్య ప్రకాశిని. యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 40 శిలువ సాక్షులు మన పాఠ్యభాగంలో హింసలో ధైర్యం మరియు విశ్వాసం యొక్క నిబంధనకు సాక్షి అయినటువంటి మెరిడాకు చెందిన యులాలియా గురించి అధ్యయనం చేద్దాం. ప్రియమైనటువంటి వారలారా, మెరిడాకు చెందినటువంటి యులాలియా క్రైస్తవ చరిత్రలో ధైర్యవంతులైనటువంటి యువతి. హింస మరియు హతసాక్షుల నేపథ్యంలో అచంచలమైన విశ్వాసం, స్థితిస్థాపకత మరియు క్రీస్తు పట్ల స్థిరమైన భక్తికి ప్రకాశించే ఉదాహరణగా నిలుస్తుంది. ఆమె జీవితం విశ్వాసం యొక్క పరివర్తన శక్తికి మరియు ప్రభువును హృదయపూర్వకంగా విశ్వసించే వారి అజేయమైన ఆత్మకు శక్తివంతమైన సాక్ష్యంగా పనిచేస్తుంది. యులాలియా 4వ శతాబ్దంలో స్పెయిన్లోని మెరిడాలో రోమా సామ్రాజ్యం క్రింద క్రైస్తవులకు వ్యతిరేకంగా తీవ్రమైన హింసకు గురైన సమయంలో నివసించారు. యులాలియా తన చిన్న వయసులో ఉన్నప్పటికీ ఆమె లోతైన విశ్వాసం మరియు క్రీస్తు పట్ల అచంచలమైన నిబద్ధతకు ప్రసిద్ధి చెందింది. మెరిడాలో హింస తీవ్రతరం అయినప్పుడు యులాలియా క్రీస్తు పట్ల తన విధేయతను ధైర్యంగా ప్రకటించింది మరియు రోమా అధికారుల నుండి బెదిరింపులు మరియు హింస నేపథ్యంలో కూడా తన విశ్వాసాన్ని త్యజించడానికి నిరాకరించింది. ఆమెను అనేక వస్తువులతో చిత్రహింసలకు గురిచేసి చివరకు ఆమెను హత్య చేశారు. ఆమె ధైర్యం మరియు ధిక్కరణ ఆ స్థానిక గవర్నర్ను ఆగ్రహానికి గురిచేసింది. ఆమె తన క్రైస్తవ విశ్వాసాలను విడిచిపెట్టమని బలవంతం కూడా చేయడం జరిగింది. ప్రియమైన బిడ్డలారా, యోహాను రాసినటువంటి సువార్తలో 16వ అధ్యాయము 33వ వచనం ప్రకారము, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానను. ఆమె విశ్వాసాన్ని ఉపసంహరించుకునేలా ఆమెను ఒప్పించేందుకు గవర్నర్ ప్రయత్నించినప్పటికీ యులాలియా స్థిరంగా ఉండి క్రీస్తు పట్ల ఆమెకున్న భక్తిని దృఢంగా ధృవీకరించింది. ధైర్యం మరియు విశ్వాసం యొక్క అద్భుతమైన ప్రదర్శనలో యులాలియా స్వచ్ఛందంగా రోమా అధికారులకు లొంగిపోయింది. తన విశ్వాసాన్ని తిరస్కరించడం కంటే హింసలైనా చివరికి మరణమైనా భరించాలని నిర్ణయించుకుంది. ప్రియదేవుని బిడ్డలారా, క్రీస్తు పట్ల యులాలియా యొక్క అచంచలమైన విశ్వాసం చివరికి మరణానికి దారితీసింది. ఆమె క్రూరమైన హింసకు మరియు వేధింపులకు గురైంది. అయినప్పటికీ ఆమె ధైర్యం మరియు దేవుని కృపను బట్టి అన్నింటినీ భరించింది. ఆమె చివరి శ్వాస వరకు తన విశ్వాసంలో స్థిరంగా నిలబడింది. నేనంటాను, క్రీస్తు పట్ల యులాలియా యొక్క ధైర్యమైన వైఖరి ఆయన పట్ల మన స్వంత నిబద్ధతను మరియు మన విశ్వాసం యొక్క లోతును పరిశీలించడానికి సవాలు చేస్తుంది. వ్యతిరేకత లేదా హింసను ఎదుర్కొన్నప్పుడు కూడా మన విశ్వాసంలో స్థిరంగా నిలబడేందుకు నిజంగా మనం సిద్ధంగా ఉన్నామా ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. ప్రతి పరీక్ష మరియు ప్రతిక్రియల ద్వారా మనలను మోయడానికి దేవుని బలం మరియు సార్వభౌమాధికారంపై నిజంగా మనం విశ్వసిస్తున్నామా కూడా ఒకసారి ప్రశ్న వేసుకుందాం. ప్రియదేవుని బిడ్డలారా, యులాలియా వలె మనం కూడా ధైర్య సాహసాలు మరియు దృఢత్వంతో కూడిన స్ఫూర్తిని అలవరుచుకుందాం. క్రీస్తుపై మనకున్న విశ్వాసం భూ సంబంధమైనటువంటి ఓదార్పు లేదా భద్రత కంటే విలువైందని తెలుసుకుందాం. కష్టాలు ఎదురైనప్పుడు కూడా క్రీస్తు పట్ల మనకున్న భక్తిలో స్థిరంగా ఉండేందుకు మరియు ప్రతి పరీక్షలోనూ మనల్ని నిలబెట్టే ఆయన శక్తిపై నమ్మకం ఉంచేందుకు ఆమె ఉదాహరణ ఈరోజు మనకు స్ఫూర్తినిచ్చేటువంటిదిగా ఉంది. ఇటు మాటలను దేవుడు ఆస్వాదించునుగాక. ఆమెన్.